తెలుగుదేశం పార్టీ 11 మంది ఎమ్మెల్యేలు 13 మంది ఎంపీ పేర్లతో మూడో లిస్టును ప్రకటించారు. యాక్చువల్గా జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 144 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 17 ఎంపీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పోటీ చేయబోతూ ఉన్నారు. సో ఇప్పటికీ అసెంబ్లీకి సంబంధించిన 128 స్థానాలు ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా 11 ప్రకటించారు. సో 139 అయినాయి. ఇంకొక 5 అసెంబ్లీలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించాలి. అండ్ 17 ఎంపీలలో ఇప్పుడు 13 ప్రకటించారు. ఇంకో 4 పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పలాస గౌతు శిరీష, శ్రీకాకుళం గుండు శంకర్, పాతపట్నం మామిడి గోవిందరావు, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు అంటారు, శృంగవరపుకోట కోల లలిత కుమారి, పెనమలూరు బోడే ప్రసాద్. ఇది కొంచెం సెట్ అయినట్టున్నారు లాస్ట్గా. అంటే సెట్ అయినట్టున్నారంటే ఒకరికొకరు కొట్టుకొని విమర్శించుకొని రకరకాలుగా. అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, నర్సరావుపేట చదలవాడ అరవిందబాబు, చీరాల మాలకొండ యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చారు. చాలా సీనియర్ పేర్లు అయితే కనిపించట్లే. ఇంకొక 5 స్థానాలు ఉన్నాయి. మరి ఎవరైనా వస్తారేమో చూడాలి. లోక్సభ స్థానాలు ఒకవైపు బీజేపీ ఏమో అడుగుతుంది. మరి అది ఏమన్నా లోపల సెట్ అయిందో, వాళ్ళకి సెట్ అవ్వని కాకపోతే పోనీ అని చెప్పి డిసైడ్ అయ్యారా. కానీ వాళ్ళు అడిగే నియోజకవర్గాలు కానీ కొన్ని ప్రకటించేశారు చంద్రబాబు. శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం భరత్కి ఇచ్చారు. బీజేపీ గట్టిగా అడుగుతుండే. అమలాపురం గంటి హరీష్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దుర్గాప్రసాదరావు కర్నూలు నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బీకే పార్థసారథి. హిందూపురం విశాఖపట్నం లాంటి స్థానాలు గట్టిగా అడుగుతూ ఉండే బీజేపీ. ఏలూరు విజయవాడ కూడా వాళ్ళు అడిగినవి కూడా ప్రకటించేశారు. ఇక మిగిలిన చోట్ల వాళ్ళు అడ్జస్ట్ అయ్యి తీసుకోవాల్సి ఉంటుంది.